హలో అందరికీ. ఈరోజు కొబ్బరి రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని పైన ఉన్న చిప్పనంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా కొబ్బరిని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తురుముకున్న కొబ్బరిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ చేసుకున్న కొబ్బరిని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా కొబ్బరి పాలని తీసుకొని మొత్తం ఆ పేస్ట్ అంతా తీసేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకొని ముక్కలు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక స్టార్ పువ్వును, కొంచెం దాల్చిన చెక్క ముక్కను ఆయిల్లోనే వేసుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇదంతా మొత్తం లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే నీళ్ళని కూడా తీసుకొని కొబ్బరి పాలని ఆ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో దాంతోని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకొని నీళ్ళన్నీ తీసేసుకున్నాను. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళను వేసుకున్నాను. అది బాగా మరుగుతున్నప్పుడు బియ్యాన్ని మొత్తం వేసేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుకుంటుంది. ఈ కొబ్బరి రైస్లోకి పసుపు వేయకూడదు. నేను కొంచెం ఉప్పు, పసుపును కూడా వేసాను. తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు చూసుకోవాలి. లాస్ట్లో దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులోకి ఏదైనా అలసందల కూర అలాంటివి అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.